భరోసా ఎగవేతపై బరిగీసి కొట్లాడాలి. ఈ బరి అంటే బరిగీసి కొట్లాడితే కొట్లాడుర్రి కానీ మరి రుణమాఫీ గురించి కొట్లాడరా? అయిపోయిందా రుణమాఫీని? ఇక వదిలేస్తారా? ఇక వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు సక్క చేయలేదు, మీకంటే మేము చాలా గొప్పగా చేసినామని చెప్పి అలా అన్నందుకు ఇక మీరు వదిలేస్తారా అనేది ఇప్పుడు నా ప్రశ్న. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక పెట్టుబడి సాయం మోసంపై ఎదిరించండి, ఆంక్షలు కోతల ఎత్తులను చిత్తు చేయండి అంటూ ఎదిరించమని ఎవరికి చెప్తా ఉన్నారు? అవకాశం మీకు ఇచ్చిర్రు ప్రధాన ప్రతిపక్షంగా. మీరు అసెంబ్లీలో కొట్లాడతారా, బయట కొట్లాడతారా, ఎక్కడ కొట్లాడతారో మీరు కదా కొట్లాడాల్సింది. అంటే రైతులను రోడ్ల మీదకి రమ్మంటారా? అంటే రైతులను ఆగం చేస్తారా? మళ్ళా ఇప్పుడు మీరు ఏం చేస్తారో మీరు చెప్పుండ్రి. రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటామని చెప్పారు కదా, మరి ఎందుకు కూర్చుంటలేరు? సగం మంది రైతులకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిలదీయండి, ప్రతి ఎకరాకు పెట్టుబడి కోసం పట్టుబట్టండి, కాంగ్రెస్ మోసపూరిత వైఖరిపై చర్చ పెట్టాలి, మేల్కోకపోతే గోస మాత్రం మిగులుతుంది, బహిరంగ లేఖలో రైతన్నుల కేటీఆర్ పిలుపు అంటూ ఇక రైతు భరోసా ఎగవేతకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని ఎండగట్టాలని రైతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆంక్షలు కోతల పేరుతో రైతు భరోసాకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ వేస్తున్న ఎత్తులను చిత్తు చేయాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని ప్రగల్భాలు పలికినళ్ళు ఇలా 2 పంటలకు కూడా, ఒక్క పంట కూడా ఇవ్వడం చేతనైతలేదని చెప్తూ ఈయన స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి పెట్టుబడి సాయానికి పూర్తిగా గోరిగట్టే ఘోరాలు చేయబోతున్నారు. అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త, వంచనను గ్రహించి ఆందోళన చేయాల్సిన తరుణం ఇది. అయితే ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదు, గోసన మిగులుతుంది అంటూ సర్కార్ తీరు చూస్తుంటే అర్థం లేని కొర్రీలతో కోతలతో అరకొరగా అమలు చేసి రైతు భరోసా ఇచ్చేసినామని చెప్పి చేతులు దులుపుకోవాలని కుట్ర చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. కొత్తగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అనే రాగం ఎందుకు అందుకున్నారు? ఇప్పుడు వేసేది వానాకాలం పైసలా, యాసంగివా? ఒక్క పంటకే ఇస్తారా, రెండింటికి ఇస్తారా? ఈ కుట్రలను గమనించాలి, గుర్తించాలి అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. రైతు భరోసాని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే రిలీజ్ చేస్తా ఉన్నారు. అందులో అసలు ఒక్క పంటకా 2 పంటలకా? మీరు మరి పోయిన వానాకాలం తెస్తారా, లేదంటే భవిష్యత్తు తెస్తారా? ఏది అసలు మీరు ఏది తలుచుకున్నారు అనేది ఈయన బహిరంగ లేఖలు అడిగిండు. ఇది గట్టిగా అసెంబ్లీలో కూడా అడగచ్చు. లెక్కకైతే వీళ్ళు గట్టిగా అసెంబ్లీలో కూడా అడగచ్చు, అడిగేకాడికి అడిగినరేమో, కానీ ఇంకా అడిగే అవకాశం ఉంటది ప్రభుత్వానికి. అంటే సరే మీ సమయంలో మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం చేయకుండా మేము చేసినాం కదా అని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తే, అందుకోసం మేము ఇక్కడ ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారని అడిగే అది వీళ్ళకి ఉండదు. ఎందుకంటే మేము అందుకే ఇక్కడ ఉన్నాం, మేము చేయలేదు కాబట్టి అని చెప్పుకోవడానికి అది రాదు. కాబట్టి వాళ్ళు మేము చేయలేదు కాబట్టి మేము ఓడిపోయినామని చెప్పడానికి వస్తే అది వాళ్ళుగా తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు అడగలేరు. అది నీలాంటాడో నాలాంటాడో, అంటే ఈ లైవ్ చూస్తున్న రైతు లేకపోతే నాలాంటి జర్నలిస్టు అడగొచ్చు. వాళ్ళని పక్కకు పెట్టి నేను తెచ్చుకున్నది ఎందుకు? గుడ్డిగాడిది పనులు తోమనీక? మీరు కూడా పని చేయాలి అని చెప్పి తీసుకున్నాం కదా, వాళ్ళకంటే బాగా చేస్తారనే నమ్మకంతో కదా అని చెప్పి మనలాంటూ అడగచ్చు తప్ప వాళ్ళు అడగలేరు, ప్రతిపక్ష నాయకులు అడగలేరు. అయితే ఇక్కడ ఈ ఎగవేత పైన బరిగేసి కొట్లాడాలని మొత్తానికి ప్రతిపక్షం కూడా మన నెత్తి మీద పెట్టింది. పాలకపక్షం ఎట్లాగూ దొంగేశం వేసింది, ఈ ప్రతిపక్షం కూడా మన నెత్తి మీద మన చేయి పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అయితే ఇక్కడ